మరోవైపు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఇజ్రాయెల్ బలగాలకు హెజ్బొల్లా ఫైటర్స్ కు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరాన్ మిసైళ్ల దాడి తర్వాత తమ దేశానికి విమానాల రాకపోకలను నిలిపివేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాని ఖతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఇక పతాక స్థాయికి చేరుకుంది. ఈ యుద్ధంలో ఇరాన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడంతో వార్ ఇక పీక్ స్టేజ్ కు చేరుకున్నట్టయింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు మొదలయ్యాయి. హమాస్ కీలక నేత హనియేను హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను లేపేయడం ఇరాన్ కు కోపం తెప్పించింది. ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది. దీంతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.